మన బైబిల్ పఠనం నిమిత్తము రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం. రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం నుంచి 26వ వచనం వరకు మార్చి చదువుదాం. ఒక నిమిషం. రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21 నుంచి 26 వరకు మార్చి ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. నమ్మవారందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది. ఏ వేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఉపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము దాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాని నీతిమంతునిగా తీర్చువాడునైనటకు ఆయన అలాగూ చేశాను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. మరొకసారి ప్రభు తట్టు మన సహాయం కొరకు చూస్తాం. మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, జీవము కలిగిన దేవ, ఉదయకాలము నుంచి ఇప్పటి వరకు మీ సన్నిధిని మాకు సమృద్ధిగా దయచేసినందుకు వందనములు, స్తోత్రములు. తండ్రి, మిమ్మల్ని ఆత్మతో సత్యముతో మేము ఆరాధించులాగన మీరు మాతో మాట్లాడినందుకు వందనములు, స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాము. మేము బల్ల చుట్టూ చేరి వచ్చి ఉంటున్నాము. ఇది మీ ఆహ్వానమును బట్టి మాత్రమే అని, మా యోగ్యతను బట్టి అసలు కాదని మేము ఒప్పుకొనుచున్నాము. ఈ బల్ల మీద ఉన్న గుర్తులు తండ్రి, మీ యొక్క కుమారుని యొక్క బలియాగమునకు అవి సాదృశ్యంగా ఉంటున్నాయి. వాటిని మేము ఏ విధంగానూ మా సొంత శక్తిని బట్టి చేరలేం. కేవలం నీ కృపాతిశయమును బట్టి, మేము ఆహ్వానించబడిన దాన్ని బట్టి మేము బల్ల చుట్టూ మీ సహవాసం మంది చేరి వస్తూ ఉన్నాం. మా పట్ల మీరు చూపినటువంటి గొప్ప ప్రేమ తండ్రి, గొప్ప త్యాగమును మేము జ్ఞాపకం చేసుకుంటకే మీరు మాకు ఇచ్చిన తరుణమును బట్టి వందనములు, స్తోత్రములు. మీరు ఇచ్చిన వాక్య భాగము మీ జీవము కలిగిన వాక్యమై ఉంటున్నది తండ్రి. అది విరిచి మాకు ఇచ్చుట ద్వారా మేము నింపబడినట్లు మాకు సహాయం చేయము. మరొకసారి నన్ను జ్ఞాపకం చేసుకొని మీ సిలువ చాటును మరుగుపరిచి కేవలం మీ స్వరము మాత్రమే మీకు వినిపింపచేయము. మీ కుమారుని మాత్రమే మా మధ్యలో నూతన విధముగా ప్రత్యక్షపరచము. కనబడని ప్రతి అంధకార శక్తిని నజరేయుడైన యేసు నామములో బంధిస్తూ మమ్ములను మీ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటూ కొద్ది ప్రార్థన క్రీస్తు ప్రభు బట్టి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ఇది చాలా ముఖ్యమైనటువంటి వాక్య భాగము రోమీలకు రాసిన. దీనికి ముందు కొంచెం ఉపోద్ఘాతం కూడా చెప్తూ ఉంటాను. సాధారణంగా మనం థియాలజీ అనేది చాలామంది మనకు థియాలజీ తెలియదు. బైబిల్ చదువుతూ ఉంటాం. థియాలజీ అంటే అది భయంకరమైంది, ముట్టొద్దు అనుకుంటారు. కానీ అదేం కాదు, మంచిది. అది బైబిల్ గురించిన జ్ఞానం ఎక్కువ చేస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే థియాలజీ అంటే ఏంటి, అదేంటో థియోస్ అండ్ లాగోస్ అంటే స్టడీ ఆఫ్ గాడ్, దేవుని గురించి తెలుసుకోవడం. ఇవి ఒక క్రమబద్ధంగా ఉంటాయి. ఇవి థియాలజీలోనే దేవుని గురించి తెలుసుకోవాలంటే యోహాను రాసిన 1వ అధ్యాయం 18వ వచనం ప్రకారము తండ్రిని బయలుపరిచిన వాడు కుమారుడు కదా, ఈ డిక్లేర్డ్ హిమ్. కనుక యేసు వారి గురించి తెలుసుకోవాలి. దాన్ని క్రిస్టాలజీ అంటారు. థియాలజీలో ఒక పార్ట్ క్రిస్టాలజీ, స్టడీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అందులో న్యూమటాలజీ అని అంటారు. అంటే ద స్టడీ ఆఫ్ ద స్పిరిట్. న్యూమా అంటే గ్రీకులో గాలి అని అర్థం. అందుకే మన కార్లకి టైర్లు ఉంటాయి కదండి, స్కూటర్లకి, ఆ టైర్ని న్యూమాటిక్ టైర్స్ అంటారు. అంటే అందులో గాలి నింపుతారు కాబట్టి, అంటే గాలి. యేసుప్రభువారు యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుని ఒక గాలికి పోల్చాడు ఆయన, కాబట్టి ఆ పేరు వచ్చింది. న్యూమా అంటే బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు అని కనబడ్డు. ఇవన్నీ కలిపి థియాలజీ అంటారు. థియాలజీ అయిపోయిన తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే
ఆంథ్రోపాలజీ. ఆంథ్రోపోస్ అంటే మానవుడు, మన గురించి నేర్చుకోవాలి. ఆంథ్రోపాలజీ దేవుని గురించి వెంటనే మనిషి గురించి చదివితే ఎలా ఉంటుంది? ఇది నక్కకి నాగలోకానికి ఎలా అంత వ్యత్యాసం ఉంటుంది కదండి. ఆయనేమో పరిశుద్ధుడు, అనంతమైనటువంటి ఎవరో సమీపింపరాని తేజస్సులో నివసించేవాడు. మనము మట్టివారం, పాపముతో నిండిన వారము, మరణమునకు అప్పగింపబడిన వారము, శాపగ్రస్తులము. మనకి ఆయనకి ఏమీ అసలు సంబంధం లేదు. ఎందుకు? పాపం అనేది వచ్చింది కనుక. నేను మూడోది థియాలజీలో స్టెప్స్ అన్నమాట ఇవన్నీ. మూడోది ఏంటంటే హమార్టియాలజీ అంటారు. హమార్టియా అంటే పాపం, సిన్. ఈ పాపం అనేది మనిషిని, దేవుణ్ణి, మనిషిని వేరుపరిచింది. 3వ అధ్యాయం ఆదికాండం ఆఖరిగా 2 వచనాలు చూస్తే దేవుడు మనిషిని, ఆదాము హవ్వల్ని ఏదైనా తోటలో నుంచి బయటికి తరిమేశాడు. అది దేవునికి ఎంత బాధ కలిగించి ఉంటుందో. ఎందుకంటే ఆయన రోజు వాళ్ళతో వచ్చి సహవాసం చేసేవాడు అని అనుకుని, మరి రేపు ఎవరితో చేస్తానని సహవాసం అనుకుంటాడు దేవుడు, వాళ్ళు బయట పంపించేసి. కానీ తప్పదు, పంపించేయాలి. ఆయన తిరిగి చేర్చుకోవాలంటే ఒక చిన్న ఆయనే పెద్ద ప్రణాళిక వేయాలి. అదే రక్షణ ప్రణాళిక. అందులో జీవవృక్షం ఉంది ఒకటి. జీవవృక్షం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. దాని ద్వారా తిరిగి తీసుకోవడానికి ఆయన 3వ అధ్యాయం 15వ వచనంలోనే మొట్టమొదటిగా సువార్త ప్రకటించబడింది. ద ఫస్ట్ గాస్పల్ ఈజ్ ఇన్ జెనసిస్ చాప్టర్ 3 verse 15. ఇది హమార్టియాలజీ. ఇది 10 రకాలుగా దీన్ని డిఫైన్ చేయొచ్చు. నేను ఇప్పుడు అది చెప్పను, ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. కాబట్టి ఇది మనం ఈ హమార్టియాలజీని తీసేసి మానవుణ్ణి దేవుణ్ణి కలిపేటటువంటి ప్రణాళికే రక్షణ సువార్త. దాన్ని సొటీరియాలజీ అంటారు. సొటీరియా అంటే సాల్వేషన్, రక్షణ. దానికి సంబంధించిన థియాలజీ స్టడీని సొటీరియాలజీ అంటారు. దీని ద్వారా ఏమవుతుందంటే మనిషి రక్షింపబడినప్పుడు వాడు ఒక శరీరంలో చేర్చబడతాడు. ఆ శరీరము ప్రభువైన యేసుక్రీస్తు వారి సంఘం. ఆ తర్వాత వచ్చేది ఎక్లీసియాలజీ. ఎక్లీసియా అంటే సంఘం. ఇది దేవునికి ప్రణాళిక అనమాట. ఇప్పుడు మనం ఆ ఫేజ్లో ఉన్నాం. మనకి ఇక్కడ ఉన్నవాళ్ళు, దేవుని బిడ్డలుగా ఉన్నవాళ్ళు, ఆయన రక్షణ చేత ఆయనతో బిడ్డలుగా సమకూర్చబడి సంఘంలో చేర్చబడి, ఇప్పుడు మనము ఒక ఆయన యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాల్లో ఆయన వాగ్దానం ఉంది. ఆయన తిరిగి వస్తాడు. ఆ విషయాలన్నీ కూడా ఈస్కటాలజీ అంటారన్నమాట. ఈస్కటాస్ అంటే లాస్ట్, ఆఖరి దినాల్లో జరిగే సంగతులు. అవన్నీ ఇప్పుడు దానికోసం వేచి ఉన్నాం. అంటే మనం ఆల్మోస్ట్ టెర్మినల్ ఫేజ్లో ఉన్నామండి. దేవుని రాకడ 12 గంటలు అనుకుంటే మనం 11:59 వచ్చున్నాము. ఇప్పుడు అక్కడ నెక్స్ట్ ఏంటి? అంతే 12 గంటలు. కనుక మనం ఎంత అర్జెంట్ మ్యాటర్స్లో ఉండాలి, చాలా ఇంపార్టెంట్, అర్జెంట్. యేసువారు వెళ్ళిపోతే 22వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో నేను ఇదిగో నిన్ను ఏమన్నాడు? త్వరగా వచ్చుచున్నాను. త్వరగా వచ్చున్నాడు కరెక్ట్ వర్డ్ అంటారు. అది చాలా కాంప్లికేటెడ్ వర్డ్. ఇంగ్లీష్లో ఏమనుందంటే బిహోల్డ్ ఐ కమ్ సూన్ అన్నాడా? ఐ కమ్ సూన్ అన్నాడా? లేదు, క్విక్లీ అన్నాడు. మామూలుగా నేను త్వరగా వచ్చున్నానంటే ఏం చెప్పాలా? బిహోల్డ్ ఐ కమ్ సూన్ అనాలి కదా. సూన్ అనలేదు. ఎందుకంటే అది గ్రీకు నుంచి టాకీ అనే పదం నుంచి తర్జుమా చేశారు. టాకీ అనే పదం అంటే ఇప్పుడు చూడండి, కొంత డాక్టర్స్కి అర్థమవుతుంది. టాకీ కార్డియా అంటే గుండె వేగంగా కొట్టుకుంటుందని. గుండె మామూలుగా 50 నుంచి 90 సార్లు కొట్టుకోవాలి నిమిషానికి. యావరేజ్ 70-72 సార్లు కొట్టుకోవాలి. 90ని మించి 100 మించింది అనుకోండి, టప్పుడు కొట్టుకుంటుంది అనుకోండి, ఏమంటారు? టాకీ కార్డియా అంటారు. అంటే ఎక్కువ స్పీడ్గా కొట్టుకుంటుందని అర్థం. ఇప్పుడు దాని ఆ టాకీ అనే అర్థంతో అది ట్రాన్స్లేట్ చేయండి. ది ఓల్డ్ ఐ కమ్ క్విక్లీ. ఎట్లా ట్రాన్స్లేట్ చేస్తారు? నేను ఎలా ట్రాన్స్లేట్, నేను వేగమే వచ్చుచున్నాను అంటే పెట్టాలేమో. ఏమో అది కొంతవరకు కరెక్ట్ ఏమో, అది కొంతవరకు రాంగ్ కూడా వచ్చు. కానీ త్వరగా వచ్చుచున్నాను అది మటుకు ట్రూ మీనింగ్ రిఫ్లెక్ట్ చేయట్లా.
అది త్వరగా అంటే అది కాదు. ఏంటి అక్కడ టాకీ స్పీడ్, ఏంటి ఆ స్పీడు? ఆయన ఒక్కసారి బోర ఊదని అనుకోండి, ఇక అక్కడి నుంచి జరిగేవన్నీ టక్ అయిపోతాయి. యూ హ్యావ్ నో టైమ్ టు రెస్పాండ్. అందుకే ఇదే రక్షణ దినము, ఇదే రక్షణ దినం. అది జరగకముందే నీ పని జరిగిపోవాలి. అందుకు అది వార్నింగ్ అని చెప్పాడు. అంతేగాని టైం పెట్టుకో, ఇంత టైంకి వస్తానని కాదు, దానికోసం కాదు అది చెప్పింది. అది నీ టైం దగ్గర పడిందా అని చెప్పడానికి. ఆయన టైం కాదు, ఎవరి టైము? మన టైం దగ్గర పడి. ఇక్కడ రోమీయులు రాసిన పత్రిక అంత అర్జెంటుగానే ఎలా వచ్చింది అందుకే రోమీయులు రాసిన పత్రికలు ఏముంది, దాని సారాంశం ఏంటి? గాస్పల్, సువార్తను గురించిన సత్యాన్ని ఈ రోమీయులు రాసిన పత్రికలో పౌలు రాశాడు. అప్పటి వరకు ఆయన రోమా పట్టణాన్ని విజిట్ చేయలేదు. ఆయన ఎప్పుడు రాశాడంటే అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం. క్షమించండి, నేను ఇంగ్లీష్ బైబిల్ తీయాలి, తెలుగు బైబిల్ తీయాలి. 20వ అధ్యాయం మొదటి నుంచి చూసినట్టయితే వాళ్ళు ఈ గ్రీసు నుంచి ఆసియాకు వచ్చేటప్పుడు ఒక పరిస్థితి కూడా వెళ్ళాల్సి వచ్చింది. మొదటి 4 వచనాలు చూసినట్లయితే అది అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో అల్లరి అణిగిన తర్వాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియకు వెళ్ళుటకు ఆయన బయలుదేరను. ఆ ప్రదేశముల యందు సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చాను. అతడు అక్కడ 3 నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియకు వెళ్ళవలనని ఉండగా అతని విషయమే యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియ మీదుగా తిరిగి రావాలనని నిశ్చయించుకొనెను. మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడైన సోషత్రును దెసలోనికయ్యలలోని అరిస్తర్కును సెకందును దెర్బే పట్టణస్థులైన గాయియును తిమోతియును ఆసియా దేశస్థులైన తుకికు త్రోఫిమసు అతనితో కూడా వచ్చిరి. చూడండి, ఈ అపోస్తలుల కార్యంలో బైబిల్ ఈజ్ అ ట్రావెల్ బుక్ అంటే ఒక ప్రదేశాన్ని నుంచి స్టోరీ మూవ్ అవుతూ ఉంటుంది ఇంకో స్టోరీకి. సువార్తల్లో కూడా కాసేపు కపెర్నహూములో ఉంటుంది స్టోరీ, కాసేపు బేతనియలో ఉంటుంది, కాసేపు యోర్దాను అద్దరికి ఉంటుంది. ఇవన్నీ ఎక్కడున్నాయబ్బా అని తెలుసుకోవాలా. అందుకని నేను ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటాను, బైబిల్కి చివరిలో మ్యాప్స్ ఉంటాయి. ఎవరు చూడరు మ్యాప్లు కదండి, పట్టించుకోరు. బట్ బైబిల్ ఈజ్ ఎ ట్రూ బుక్. ఇందులో సత్యాలు ఉన్నాయి. ఏదో ఊహాజనితమైన ప్రదేశాల్లో ఇది కల్పితమైన కథ కాదు ఇదండి. ఇది నిజముగా వాస్తవంగా జరిగిన విషయాలు బైబిల్లో రాయబడ్డాయి. మీరు అది మ్యాప్ గుర్తుపెట్టుకోవాలి. అపోస్తలుడు పౌలు దండయాత్రలు చేసినప్పుడు ముఖ్యంగా ఆసియా దేశంలో సువార్త, ఆసియా అంటే ఇప్పుడు ఉన్న టర్కీ, అక్కడ ఆయన సువార్త ప్రకటించి అనేక సంఘాలు స్థాపించాడు. అక్కడితే ఆగిపోకుండా ఆయన యూరప్కు కూడా వెళ్ళాడు. యూరప్లో మొట్టమొదటిగా ఆవిడ లిదియా అనే స్త్రీని యేసుప్రభువు వారి శిష్యురాలుగా చేశాడు. ఫిలిప్పై పట్టణంలో లిడియా. సో అక్కడ వెళ్ళినప్పుడు ఆ గ్రీసు దేశానికి వెళ్ళినప్పుడు ఆ గ్రీసు దేశం ఎక్కడుందని కూడా తెలుసుకోవాలి. ఇప్పుడున్న గ్రీసు దేశమే. ఆ గ్రీసు దేశంలో ఉత్తర భాగాన్ని మాసిదోనియా అంటారు. అక్కడ ఏం పట్టణాలు ఉన్నాయి? ఫిలిప్పై, తెస్సలోనిక అనే పట్టణాలు. ఇప్పుడు కూడా సలోనిక అనే ప్లేస్ తెస్సలోనికాకు ఉన్న పేరు. అలాగే దక్షిణ ప్రాంతంలో అక్కడ ఏముంది అంటే అఖయ అనే ప్రాంతం ఉంది. ఈ అఖయాలో ఉన్న ముఖ్యమైన పట్టణం ఏది? కోరింత్. అది ఈ గుర్తుంటే బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు?
వాళ్ళు గ్రీసు దేశానికి మసిదోనియాకి వెళ్ళాలని రాయబడి ఉంది. మొదటి వచనం చివరిలో మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరను. ఆ ప్రదేశముల యందు సంచరించి ఆయన ఇప్పుడు సిరియాకు వద్దామని చూస్తున్నాడు. సిరియా ఎక్కడుంది? ఆసియాలో ఉంది. మధ్యలో ఏముంది? సముద్రం ఉంది. ఏ సముద్రం? ఈజియన్ సీ. అంటే ఓడ ఎక్కి దాటి ఏసియాకి రావాలి, లేదా పైనుంచి అంతా తిరిగి రావాలి. ఆయన వద్దాం అనుకున్నప్పుడు ఆగిపోయారు. అక్కడ ఆగిపోయి అక్కడ ఎంతమంది ఉన్నారు? ఆ కుట్ర చేస్తూ ఉన్నందున ఆయన గ్రీసులో ఆగిపోవాల్సి వచ్చింది. ఆగిపోయి ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారు? ఇక్కడ లిస్ట్ ఉంది. ఆ లిస్టులో 7 మనుషులు ఉన్నారు. అందులో ఒకడు గాయి. ఆయన డెర్బీకి సంబంధించిన వాడు. డెర్బీ అనేది ఏషియాలో ఉంది. ఆయన సొంతూరు టార్సస్ దగ్గర ఉంటుంది. అది డెర్బీ, లిస్ట్రా, ఐకోనియం అవన్నీ. వాళ్ళందరూ ఉండిపోవడం బట్టి బహుశా వాళ్ళు ఎక్కడో అద్దెకి తీసుకుని ఉంటారు. ఎక్కడో ఇల్లు అద్దెకి తీసుకుని ఒక్కొక్కడు గదిలో ఉండుంటారు. రోమీలు రాసిన పత్రిక 16వ అధ్యాయము. మీరు చదివినా నాకు కొంచెం టైం కలిసి వస్తుంది. 16వ అధ్యాయం 23వ వచనం. రోమీలు రాసిన పత్రిక 16వ అధ్యాయం. అంటే గాయి ఎవరైనా ఆయనకి ఆతిథ్యం ఇచ్చినటువంటి గాయి. అంటే గాయి ఇంట్లో ఉన్నాడు పౌలు గారు. ఉండి ఈ ఉత్తరం రాశాడు రోములకి. ఎంతకాలం ఉన్నాడు అక్కడ? అపోస్తలుల గారు 20వ అధ్యాయం 3 నెలలు. వాళ్ళు 3 నెలలు వెయిట్ చేయాల్సి వచ్చింది సిరియాకి వెళ్ళటానికి. 3 నెలలు ఆయన గాయి ఇంట్లో ఉండిపోయాడు పౌలు గారు. అందుకే మీ ఇంట్లో హాస్పిటాలిటీ ఎంకరేజ్ చేసుకోండి. దేవుని బిడ్డలు ఎవరిని వస్తే 3 నెలలు పెట్టుకోండి ఇంట్లో. ఏమండి? అంటే నన్ను కాదు, దేవుని బిడ్డల్ని పెట్టుకుంటే అలా పెట్టుకున్నాడు గాయి 3 నెలలు పౌల్ని ఇంట్లో పెట్టుకుని ఉండడం వల్ల ఏమొచ్చింది? పత్రిక వచ్చింది. ఏ పత్రిక అది? రోమీలు రాసిన పత్రిక. ఆయన రాశాడు. ఆ రోమీలు రాసిన పత్రికలో ఏంటి మెయిన్ పాయింట్? ఇది గాస్పల్, దేవుని యొక్క సువార్త. ఈ సువార్త గురించి చాలా డిబేట్లో అది పూర్తిగా అర్థం కావడానికి చాలా కష్టం. 16వ శతాబ్దంలో మనకి రిఫర్మేషన్ వచ్చింది. ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ నుంచి మనకి మార్టిన్ లూథర్ ద్వారా వాళ్ళ ద్వారా రిఫార్మేషన్ వచ్చింది. రిఫర్మేషన్ వచ్చినప్పుడు మోస్ట్ హెడ్ఏక్ సబ్జెక్ట్ ఏదంటే సోటీరియాలజీ. ఒకడు కాల్వినిజం అంటాడు, ఒకడు ఆర్మీనిజం అంటాడు, ఇంకేదో అంటాడు. ఇవన్నీ తర్కాలు. అసలు రక్షణ అంటే ఏంటి? మనం కూడా రక్షణ అంటే సడన్ పడితే ఏమంటే ఏదైనా మన పాపగా క్షమించబడలే అంతే కదండి, యేసువా రక్షణగా అంగీకరించాం. కానీ అది చాలా అందులో డీప్ ఉంది. నాకు ఇవన్నీ తెలియలేవు. ఒకసారి ఎవరు ప్రశ్నలు వేశారన్నమాట. ప్రశ్నలు లేని బట్టి ఏంటి నేను సంగతి తెలుసుకోవాలని నేను కొంత తెలుసుకున్నాను, మీకు కొంత చెప్తానమాట. ఈ చదివినటువంటి ఈ వాక్య భాగం నేను చూసినట్లయితే ఇక్కడ సువార్త యొక్క క్రక్స్ రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21 నుంచి 26 వరకు చూసినట్లే. నా టైం 12:30 వరకు అండి. 12:30 నాకు టైం ఇంపార్టెంట్ అండి, ఎక్కువ చెప్పకూడదు. ఇచ్చిన టైంలోనే చెప్పాలా. 21 నుంచి 26 వచనాలు మనం చదివినట్లయితే ఇక్కడ దేవుని యొక్క నీతి అని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరుచున్నది. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే గాస్పల్ అంటే దేవుని నీతి. దేవుని నీతి. ఇందులో డెఫినేషన్ ఆఫ్ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. మనం చాలా పదాలకి జార్గన్కి అలవాటు పడిపోయాం చిన్నప్పటి నుంచి. ఈ క్రైస్తవ జార్గన్ అంటారు అనమాట. పదాలు కొన్ని ఉంటాయి, బాగా అలవాటు పడిపోయి నువ్వు మారు మనసు పొందావా, మారు మనసు అంటే ఏంటి డిఫైన్ చేయాలంటే తెలియదు. అలా అలవాటు పడిపోయి కొన్ని అసలు దాని ఏంటో తెలియదు. అలా కాకుండా బాగా అర్థం చేసుకోవడం ప్రయత్నించాలి. దేవుని నీతి. నీతి అంటే ఏంటి ఎప్పుడు ఆలోచించారా? నీతి
ఏంటండి మాట్లాడి సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారంటే అందరూ? ఇది క్వైట్ టైమా? ఏదో చెప్పండి. అంటే నేను నా మనల్ని ప్రశ్నలు బట్టి వేస్తుంటాను నేను. అంటే ఏదో గురువులాగా ప్రసంగం ఇచ్చి వెళ్ళిపోవడం కాదు. మరి ఐ మస్ట్ మేక్ యూ థింక్. మోరల్ అంటే నైతికపరమైంది. మోరల్ అంటే నైతికం కదా, గుడ్ అండ్ ఈవిల్, అంతే కదా. మళ్ళీ వాట్ ఈజ్ గుడ్ అని నేను అడగాల, అప్పుడు వాట్ ఈజ్ ఈవిల్ అని నేను అడగాల. మళ్ళీ ప్రశ్నలు, మళ్ళీ డౌట్లు వస్తాయి. అంటే మేము చిన్నప్పుడు వాట్ ఈజ్ గుడ్ అంటే నో ఈవిల్, దట్ ఈస్ గుడ్ అనేవాళ్ళు. అంత వాట్ ఈవిల్ అంటే వాట్ ఈస్ దట్ నాట్ ఈస్ నాట్ గుడ్ అనేవాళ్ళు. అక్కడక్కడ తిరుగుతూ ఉండేవాళ్ళు. అదే అసలైన మీనింగ్ చెప్పేటోళ్ళం కాదు. అలా కాకుండా నీతి అంటే అది గ్రీక్ డికావో సునే అనే పదం నుంచి తర్జుమా చేయబడింది. దాని అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో ఏముందంటే రైచస్నెస్ అని ఉంది కదా. వాట్ ఈస్ రైట్ విత్ గాడ్, అది రైచస్నెస్. దేవుడు ఓకే అన్నది నీతి, దేవుడు ఓకే అనకపోతే అది దుర్నీతి. బైబిల్ గ్రంథంలో, ఇంగ్లీష్ బైబిల్ అట్లీస్ట్, జస్టిఫికేషన్, రైచస్నెస్ ఒకే పదం నుంచి తర్జుమా చేశారు. రైచస్నెస్ ఈజ్ ద స్టేటస్, జస్టిఫికేషన్ ఈజ్ ద యాక్ట్ ఆర్ ద ప్రాసెస్. రెండు ఒకే పదం నుంచి తర్జుమా చేశారు, డికావోస్ అని. కనుక ఇవి ఇంపార్టెంట్. ధర్మశాస్త్రం మనకు వేరుగా ఎందుకన్నాడు? అప్పటి వరకు అనే ఆర్గ్యుమెంట్ బట్టి ఆధారపడి ఉంది. ఇట్లుండగా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు బైబిల్లో కొన్ని ప్రశ్నలు వచ్చినప్పుడు ప్రశ్న వేసుకోవాలి మనం. ఇట్లుండగా అంటే ఎట్లుండగా అని ప్రశ్న వేసుకోవాలి. ఎట్లుండగా అంతకుముందున్న ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఏంటి ఆర్గ్యుమెంట్ చెప్తున్నాడు? రోమీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో పౌలు అసలు ఈ పత్రిక ఎందుకు రాస్తున్నాడు అనే సంగతి చెప్తున్నాడు. ప్రకారము అది దేవుని నీతి బయలుపరచుటకై ఈ ఉత్తరం రాశాడు. ఇప్పుడు ఆ దేవుని నీతికి ఎలా వచ్చాడు అంటే, ఈయన 3వ అధ్యాయం ఆల్మోస్ట్ 23వ వచనం వరకు ఈయన చెప్పేది ఏంటంటే, ఈ లోకంలో అందరూ కూడా పాపులే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను, ఏమీ ఎక్సెప్షన్ లేదు. ఎట్లా అనేది దానికి ఆర్గ్యుమెంట్ చేసి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ని పట్టుకొచ్చాడంటే, ఎంతమంది మనుషులను పట్టుకొచ్చాడంటే, రోమీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చూసినట్లయితే 20వ వచనంలో ఆయన యొక్క సృష్టి, ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన లక్షణాలని బయలుపరుస్తూ ఉంది. అనగా అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఎవరు వారు? ఆ వార్ అంటే ఎవరు? న్యాచురలిస్ట్స్. వాళ్ళు దేవుని నమ్మరు. ప్రకృతిని చూడండి, దేవుడే లేడు అంటుంటారు. అమీబా నుంచి ఏదో వచ్చింది, మనం కోతుల నుంచి వచ్చామంటారు అన్నమాట. అంటే కోతి పనులు చేసినంత మాత్రాన కోతులు అయిపోతారండి. అంటే యంగ్ పీపుల్, మీరు ఎగ్జామ్లో రాసినప్పుడు మటుకు మీరు ఎవల్యూషన్ థియరీయే రాయండి. ఇది నేను చెప్పింది రాశారంటే 0 మార్కులు వస్తాయి. ఏమండి? వాడు అలా చెప్పాడు, అలా రాస్తేనే మీకు మార్కు పడుతుంది. గుర్తుపెట్టుకోండి. మా అన్న ఇలా చెప్పారు, ఇక్కడ కోతుల నుంచి రాలేదని అని మీరు రాశారనుకోండి, మార్క్ అవుట్. కానీ అది అబద్ధం. ఇది సత్యం. అది చాలామంది ప్రూవ్ చేశారు. కానీ కొంతమంది అబద్ధంలోనే బతకడానికి ఇష్టపడుతుంటారు ఈ టెక్స్ట్ బుక్లు రాసిన వాళ్ళు. కాబట్టి మనమేం చేయలేం దాన్ని. కనుక వాళ్ళు వీళ్ళు న్యాచురలిస్ట్ అనమాట. అంటే ప్రకృతిని నమ్మేటటువంటి వాళ్ళు. ప్రకృతి మీద ఎక్కువ విశ్వాసం, దేవుని మీద విశ్వాసం లేదు. ఇంకెంతమందిని కవర్ చేశాడో చూద్దాం. 21వ వచనం. మరియు ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తులు చెల్లింపను లేదు, కానీ తమ వాదములు ఎందుకు వ్యర్థులయ్యాయి. ఇంకొకరు వాళ్ళ వాదాలు వాయిస్తారు. ఆ వాదముల్లో కూడా వ్యర్థమైన వాదాలు వల్లిస్తూ ఉంటారు. వీళ్ళు ఏమంటారంటే రేషనలిస్ట్ అంటారు. మన తెలుగు వాటిలో హేతువాదులు అంటారు కదండి. ఒక ఆయన ఉన్నాడు మన టీవీలో, యూట్యూబ్లో వచ్చేస్తుంటాడు బాగా, గోగినేని గారు ఎవరో.
ఆయన అడ్డంగా వాదిస్తుంటాడు, తర్కముల ప్రకారం వాదించడు. తర్కానికి ఒక పద్ధతి ఉంది, దాని ప్రకారం వెళ్ళాల. ఇలాగా వీళ్ళు రేషనలిస్ట్ అంటారు అన్నమాట. వాళ్ళు పద్యానికి ఒక రీజన్ అనుకుంటారు, పద్యానికి వాళ్ళ రీజన్, వాళ్ళ జ్ఞానం మీద ఆధారపడిన రీజన్ కనుక్కొని అల్టిమేట్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే దేవుడు లేడు, వాళ్ళకు వాళ్ళే దేవుళ్ళు. అంటే వాళ్ళు ఎలాగో ఉనికిలోకి ఎలాగొచ్చిందంటే మరి ఎలాగొచ్చారు వాళ్ళకు అంతరం, వాళ్ళు ఎలాగొస్తారండి? ఎవరికాడు ప్లాన్ వేసుకుని ఉనికిలోకి వస్తాడా? రాడు. ఎవరో ఉనికిలోకి తీసుకొస్తేనే మనం ఉనికిలోకి వస్తాం. ఇంకా ఎంతమందిని కవర్ చేశాడు ఆయన? 23వ వచనం చూడండి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పశువుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు. ఇప్పుడు దేవుడు ఆయన రెండవ ఆజ్ఞ ఏమిచ్చాడు? ఏమండి ఆజ్ఞలు మర్చిపోయారా? మొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప. రెండవ ఆజ్ఞ ఏంటి? పైన ఆకాశం అని దేని నేను, భూమి మీద భూమికి దేని చేసుకోకూడదు, దాటికి సాగిలపడకూడదు, మొక్కకూడదు. వీళ్ళేం చేస్తారు? కనపడిందల్లా చేసుకొని దాని ప్రతిరూపముగా ప్రతిమా స్వరూపముగా ప్రతిమలు చేసుకుంటారు. దే ఆర్ ఐడోలేటర్స్. మన దేశంలో చెప్పక్కర్లేదు, మరి బాగా తెలుసు. మనలో కొంతమంది ఆ పని కూడా చేసి ఉన్నాం. ఏది? ఈ బొమ్మలకు మొక్కేది. వాళ్ళని కవర్ చేశాడు. ఇంకా ఎంతమందిని కవర్ చేశాడండి? 25వ వచనం, 24వ వచనం. చాలండి. ఇక్కడ వీళ్ళు ఎవరంటే సుఖాన్ని అంటే హృదయముల దురాశలను అనుసరించి, అందుకే దీనిలో ఏమంటారంటే హెడోనిస్ట్స్ అంటారు. అందరం హెడోనిస్ట్లే కొంతవరకు. హెడోనిజం అంటే పర్సూట్ ఆఫ్ ప్లెజర్, అంటే సుఖాన్ని కోరేవాళ్ళు. మనం కూడా సుఖాన్ని కోరుకుంటాం. ఎందుకంటే నేను కింద కూర్చోలేక కుర్చీ ఎక్కాను అక్కడ, అది కూడా సుఖమే. ఫ్యాన్ ఎక్కడ ఉందా అని చూసుకుంటూ కూర్చుంటాం. అంటే ఇది పెద్ద తప్పేం కాదు, కానీ మామూలుగా సహజంగా మనకుండే టెండెన్సీ అనమాట. సుఖాన్ని ప్రేమించేవాళ్ళం, కానీ వీళ్ళకి సుఖమే దేవుడు. అర్థమైందా? హెడోనిస్ అంటారు వాళ్ళు. వాళ్ళ సుఖమే దేవుడు. అది ఉంటే చాలు, ఇంకా వాళ్ళకి దేవుడు అక్కలు. వాళ్ళని కవర్ చేశాడు. ఇంకా ఎవరిని కవర్ చేశాడండి? 25వ వచనం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏముందంటే వాళ్ళు సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును, నేను ప్యాంథియిస్ట్ అంటారు. మన దేశంలో కూడా ఫుల్గా ఉంది. మన దేశం మతం కూడా ప్యాంథియిజం. అది ప్యాంథియిజం అంటే సృష్టే దేవుడు. క్రియేషన్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ క్రియేషన్. అలాగే కరెక్ట్ అది కాదు. అలాగైతే ఆయన ఎందుకు చెప్తాడు దేన్ని చేసుకోకూడదు, దానికి మొక్కకూడదని? గాడ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హిస్ క్రియేషన్. గాడ్ ఈజ్ నాట్ క్రియేషన్, గాడ్ క్రియేటెడ్ క్రియేషన్. ఆయన సృష్టికి వేరుగా ఉన్నవాడు. సృష్టి పరిమితమైంది, ఇప్పటికీ తెలుసు. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది? అంటే ఫిజిక్స్ తెలిసిన వాళ్ళు, ఎనర్జీ కెన్ నెవర్ బి క్రియేటెడ్, నాట్ డిస్ట్రాయిడ్, ఇట్ ఈస్ ఫిక్స్డ్. రెండవది, ఇట్ ఈస్ క్వాలిటేటివ్ డికే, అనగా దిస్ యూనివర్స్ ఈస్ లూజింగ్ ఇట్స్ యూజబుల్ ఎనర్జీ. అంటే ఇవన్నీ మాకు ఎందుకండి ఇవన్నీ అంటే సృష్టి అనేది దాని యొక్క జీవాన్ని బలాన్ని కోల్పోతూ ఉన్నది ఉండే కొద్ది. మన శరీరం కూడా కోల్పోతూ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ డికే. ఈ డికే అనేది ఎక్కడి నుంచి వచ్చింది? పాపం నుంచి వచ్చిందే. అందుకే రోమిలు రాసిన ప్రతి 8వ అధ్యాయంలోనే 17వ వచనం నుంచి చూసినట్లయితే మానవుడు పాపం చేసినప్పుడు సృష్టిని కూడా పాపంలోంచి శాపంలోనికి తీసుకెళ్ళిపోయాడు. అందుకని సృష్టి మూలుగుతుందంట. అబ్బాబా ఎప్పుడు బయటపడతానా ఈ శాపంలోంచి? సృష్టిని కూడా మనం డికేలోకి తీసుకెళ్ళిపోయాం. కనుక వీళ్ళు ప్యాంథియిస్ట్ అంటారు, అంటే సృష్టిని పూజించేవాడు. ఇంకా దానివల్ల వాళ్ళు వచ్చే ప్రయోజనం ఇప్పుడు చూడండి, ఇక్కడ 27వ వచనం నుంచి ఇంకా చూసినట్లయితే వాళ్ళకి లిస్ట్ అంతా ఉంది. ఇందులో
27వ వచనంలో ఎవరంటే వాళ్ళు అటువలే పురుషులు కూడా ఆ, అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదములకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి యెడల ఒకరు కామాకులైరి. అబ్బా ఇప్పుడు దాన్ని ఏమంటారంటే LGBTQ+++ అని వచ్చేస్తుంది ఇప్పుడు. నేను విన్నారా లేదా మీరు? వినలేదండి? విశాఖపట్నంలో తెలియదు ఎవరికి? విశాఖపట్నంలో నేను చదువు నేర్చుకున్నాను, ఇక్కడ లేదని తెలియదంటే నేను ఒప్పుకోను. LGBTQ అందుకే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నది ఏంటంటే పెద్దది ఏముంది, జెండర్ కన్ఫ్యూజన్. అంటే మనుషులు వాళ్ళ మగోళ్ళు ఆడవాళ్ళు తెలియట్లేదు, అంత జెండర్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. అంతకుముందు లేదు, మా చిన్నప్పుడు లేవేలాగా. ఒక ఎగ్జాంపుల్ చెప్తానన్నమాట. నేను 2 ఏళ్ళ క్రితం జెర్మీ వాళ్ళతో కూడా ఆస్ట్రేలియా పోతుంది, అందుకని మా పిల్లలు అక్కడ ఉన్నారు కాబట్టి. దానిలో ఒక ప్రదేశానికి వెళ్ళా, సిడ్నీ దగ్గర. ఒక ప్రదేశానికి వెళ్తే ఒక కౌంటర్ టికెట్ తీసుకోవాలి, కౌంటర్ ఇది రాసుకోవాలి, వాళ్ళు చూసుకుంటారు అన్నమాట. ఆ కౌంటర్లో ఒక అమ్మాయి కూర్చుని ఉంది, వైట్ గర్లే, జస్ట్ ఇండియన్ అమ్మాయిలా తయారైంది అన్నమాట. చెవుడికి పెట్టుకుని అట్లా చీర అలా కట్టుకుని తయారై ఉంది. ఏంటి ఇండియన్ అటైర్ అంటే ఎంత ఇష్టం ఈ పిల్లకి అనుకున్నమాట. చీర దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన మాట్లాడుతుంటే ఓ మగోడు సంత వినపడుతుంది. నాకు అర్థం కాదు. ఒకసారి ఇది ఇందుకే అమ్మాయి అబ్బాయి నాకు అర్థం కాల. కన్ఫ్యూజన్ వచ్చేసి చూపించేసింది. పక్కకి మా అల్లుడిని పిలిచి, నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది బాబు, ఏంటి అది అబ్బాయి అమ్మాయి అంటే చక్క ఇండియన్ అమ్మాయిలాగే బొట్టు ఇది అన్నీ వేసుకుని దేవుడికే పెట్టు అంటే మగోడే అంకుల్. ఆ దేశంలో ఏంటంటే ఒక పొద్దున్న లవంగానే నువ్వు స్త్రీయా మగవాడువా అనేది ఆలోచించుకుంటారంటాడు. దీంట్లో ఆలోచించుకునేది ఏంటో నాకు అర్థం అట్లేదు. ఒకవేళ మగవాడు స్త్రీగా పిలిచిపోవడానికి ఇష్టపడి అనుకోండి, ఆఫీస్కి వెళ్ళి అక్కడ రాయాలంట షీ ఆర్ హీ. పురుషుడు అయి ఉండి వెళ్ళి షీ అని టిక్ కొట్టాడు అనుకోండి, అందరూ చూసి ఆ రోజు ఆమెని స్త్రీగా సంబోధించాలి. అమ్మగారు అమ్మగారు అనాలి ఆయన్ని. అలా అనకపోతే అఫెండ్స్. అలాగా ఇది కన్ఫ్యూజన్ కాకపోతే ఏంటంటే ఇది అట్టర్ కన్ఫ్యూజన్. దేవుడు నీకు ఒక పురుషునిగాను స్త్రీనిగాను ఆయన నిర్ణయించి సృష్టించాడు. అది యాక్సెప్ట్ చేయకుండా నీకంతా ఒకరోజు ఇది ఒకరోజు అదే అంటే ఏమనుకోవాలి దాన్ని? దిస్ ఈజ్ ఆల్ అట్టర్ కన్ఫ్యూజన్. ఇగో ఇదే రోమిల పత్రికలో ఆయన ఎప్పుడో రాసి పెట్టాడు పౌలు, కనుక వీళ్ళు కూడా అందులో ఇంక్లూడెడ్. ఇప్పుడు 2వ అధ్యాయం 1వ వచనంలోకి వచ్చేటప్పటికి అక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరక్తుడివై ఉండుము. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడని తీర్పు తీర్చుకొంచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా. చాలా ఇక్కడ తీర్పు తీర్చే మనుషుడు అంటే ఈజ్ అ మోరలిస్ట్. ఈయన ఇంకో కేటగిరీ మనుషులు అన్నమాట. ఆయన తీర్పు తీరుస్తాడు, ఎందుకంటే ఆయన వాట్ హీ బిలీవ్స్ హీ థింగ్స్ ఇట్ ఈస్ రైట్. దాని ప్రకారం అనేది నైతికపరమైన తీర్పులు తీరుస్తూ ఉంటాడు. కొంతమంది సంఘాల్లో కూడా ఉంటారండి, దే బిహేవ్ లైక్ సుప్రీంకోర్టు జడ్జెస్. ప్రతి వాళ్ళని తీర్పు తీర్చేస్తుంటారన్నమాట. అలాగా ఇది ఏదో కేటగిరీ. సరే, ఎంతమంది కేటగిరీని కవర్ చేసుకుంటూ ఆయన ఇప్పుడు 2వ అధ్యాయం 17వ వచనంకి వచ్చేటప్పటికి చాలు, యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా. ఇప్పుడు యూదులకు వచ్చాడనమాట. ఎందుకంటే వాళ్ళకి దగ్గర ఏముంది? ధర్మశాస్త్రం ఉంది, దేవుడు బయలుపరిచినటువంటి ధర్మశాస్త్రం ఉంది. ఈ ధర్మశాస్త్రం కలిగిన వారు కాబట్టి వారు వెలుగు కలిగిన వారు. ఈ వెలుగు చూడండి, వారికి 119వ కీర్తనలో నీ వాక్యము నా త్రోవకు వెలుగు, నా పాదములకు. ఎందుకు వచ్చిందంటారు? అది వాళ్ళకి వాక్యం ఉంది, దేవుని యొక్క బయలుపరుపు ఉంది. అది వెలుగు చీకటి లోకంలో. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా మనకు తెలుస్తుంది. ఆ వెలుగుకు సాక్షిగా వచ్చింది, ఆ వెలుగు చీకట్లో ప్రకాశించింది. అది వీళ్ళ దగ్గర ఉంది. దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. కనుక ఇప్పుడు యూదుడు అందరికన్నా గొప్పడు అనుకుంటే, కానీ యూదుడు ఎలాగున్నాడు అక్కడ? 2వ అధ్యాయం 20వ వచనం నుంచి చూసినట్లయితే వారు ఎవరినైతే ఖండిస్తారో అదే పనులు చేస్తుంటారు వాళ్ళు.
వాళ్ళు మిగతా వాళ్ళకన్నా తేడా లేకుండా బతుకుతున్నారు యూదులు. వాళ్ళు అందుకే దేవుని యొక్క ప్రతి ఆజ్ఞను మీరి దేవుని యొక్క శాపాన్ని కూడా కొందెచ్చుకున్న వాళ్ళు అనుకుంటున్నారు మేము సున్నతి పొందిన వాళ్ళం, అబ్రహాంకి దేవుడు నిబంధన చేసి సున్నతినిచ్చాడు, మేము డిఫరెంట్ అనుకుంటున్నారు. పౌలు ఏమంటాడంటే ఈ సున్నతి అనేది శరీరానికి సంబంధించింది కాదు, 29వ వచనంలో అది గుండెకు హృదయానికి సంబంధించిన విషయం. సున్నతి అక్కడ జరగాల. కనుక ఇప్పుడు యూదుడు కూడా చూసినా ఏమన్నా ఉన్నతంగా ఉన్నాడా? లేడు. కనుక ఈయన ఏం చేస్తాడంటే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుంచి చూసినట్లయితే 12వ వచనం నుంచి 18వ వచనం వరకు అనేక పాత నిబంధనలోని వాక్యములను ఆయన కోట్ చేస్తూ వాళ్ళందరూ కూడా పాపులే, వాళ్ళ తలంపులు, వాళ్ళ క్రియలు, వాళ్ళ నోరు, వాళ్ళ గొంతు అంతా కూడా పాప సంబంధమైన క్రియలే చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఆయన ప్రూఫ్. ఇదో థియరీ, రీసెర్చ్ పేపర్ ప్రజెంట్ చేశాడండి పౌలు. అంతా చేసి అప్పుడు అంటున్నాడు ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు. సో ఈ లోకంలో దేవుని నీతికి సరిపడ్డటువంటి మనిషి ఒకడు కూడా లేడు. అందరూ పాపము చేశారు, అందరూ శాపము కింద ఉన్నవారే. అటువంటి వారికి దేవుడు ఏం చేయాలా? శిక్ష విధించాల. దేవుడు నీతివంతుడు. దేవుని నీతి అంటే ఆయన పాపములు ఏమాత్రం కూడా ఇప్పుడు చదివాం కదా, నిర్గమకాండం 34వ అధ్యాయం 6-7 వచనాలు. ఆయన కనికరం చూపేవాడు, కానీ నిర్దోషులను నిర్దోషులుగా ఎంచడు. దోషులే. దోషులకి శిక్ష, పాపం వలన వచ్చే జీతము మరణం, పడాల్సిందే మరణం. కానీ ఇప్పుడు ఆయన కృప చూపించే దేవుడిగా ఉంటున్నాడు. ఎట్లా ఉన్నాడంటే ఈ కొన్ని వాటికాలు చూద్దాం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? సత్యం మాట్లాడుతుంది. పాపము చేయువాడు మరణశిక్ష పొందవలసిందే, అంతే. అదే చెప్పు. ధర్మశాస్త్రం అవినీతిని, అక్రమాన్ని ఏమాత్రం కూడా స్పేర్ చేయదు, శిక్ష వేయాలి అంటుంది అనమాట. ఇప్పుడు దేవుడు ధర్మశాస్త్రానికి వేరుగా ఒక నీతిని బయలుపరిచి మనల్ని రక్షించాలి అంటే ఆయన ఈ విధంగా చేయాలి. ఏంటది బయలుపరచు ఉన్నది? దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నవి. ధర్మశాస్త్రములను ప్రవక్తలను ఏంటి సాక్ష్యం ఇస్తున్నారు? దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపులను ఏమాత్రము కూడా ఉపేక్షించడు, పాపమును ఏమాత్రము కూడా ఉపేక్షించడు. పాపం అన్నది ఆయన సన్నిధికి రావడానికి వీలే లేదు. అటువంటి పరిస్థితిలో మనం ఫుల్గా పాపం అంట. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం అక్కడ ఏమనుంది? అన్నెత్తి వరకు గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు తినబడి. ఇది పాపం అండి. నడినెత్తి నుంచి అరికాల వరకు గాయములు, దెబ్బలు. అంటే మెడికల్ టర్మ్లో బాగా నేర్చుకోవచ్చు. అది గాయములు అంటే ఓపెన్ వూండ్స్, దాన్ని గాయములు అంటారు. చాకు పెట్టుకొస్తే బ్లడ్ వచ్చేస్తుంది ఓపెన్. కొన్ని పాపాలు ఓపెన్గా ఉంటాయి, చాలా ఓపెన్ కనపడిపోతుంటాయి. మరి కొన్ని పాపాలు ఎలా ఉంటే దెబ్బలు అంటే ఏమంటారు దాన్ని? కంట్యూజన్స్, కవికి దెబ్బలు అంటారు తెలుగులో. అంటే పైన ఏముండదు, స్కిన్ బాగానే ఉంటుంది, కింద ఉంటుంది ప్రాబ్లం. ఆ తర్వాత కాసేపటికి బాగా దెబ్బ కొట్టిందో వాచిపోద్ది. అది ఎందుకు వాచిపోద్ది? కింద బ్లీడింగ్ అయింది, చర్మం మట్టుకు ఇంటాక్ట్గా ఉంటుంది. కొన్ని పాపాలు అట్టుంటాయి, పైకి మట్టుకు ప్రైజ్లాడు, లోపల ఏంటో తెలియదు. చాలాసార్లు ప్రైజ్లాడు చెప్తాం, కానీ అటు వెళ్ళిపోగానే ఆ సిస్టరు, ఈ బ్రదరు చెప్తూ ఉంటారు. మా సంఘంలో, మీ సంఘంలో కాదు. అలాంటి కూడా పాపాలు కూడా ఉంటాయి. మూడోది ఏంటి? పచ్చిపుండ్లు. అది ఇంగ్లీష్లో బాగుంటుంది, పుట్రిఫైయింగ్ సోర్స్ అంట. పుట్రిఫాక్షన్ అనేది ఎలా ఉంటుంది అంటే
మేము కేజీఎస్లో చదువుకున్నాను నేను. కేజీఎస్లో గేట్లోంచి లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ ఒక వార్డు ఉంటుంది క్యాంటీన్ ఆపోజిట్గా. ఇప్పుడు క్యాంటీన్ ఎక్కడ ఉందో నాకు తెలీదు. నేను చదువుకునేది నాలో. ఆ వార్డుకి వెళ్ళకముందే చెప్పేయచ్చు అది ఏ వార్డు, సర్జికల్ వాడా, మెడికల్ వాడా, పీడియాట్రిక్ వాడా చెప్పేయచ్చు. ఎట్లా కప్పు సెప్టిక్ వార్డు. సెప్టిక్ వార్డు కంపును బట్టి అది సెప్టిక్ వార్డు అని చెప్పొచ్చు అనమాట. కొన్ని పాపాలు అలాగుంటాయి. ఆయన ఎక్కడో విశాఖపట్నం ఆ చివరి నుండి ఇక్కడికి వస్తుంటుంది కంపు. అంటే పాపపు కంపు చెప్తున్నా. మనం అందరం అదే కేటగిరీ అండి ఇది. దాని గురించే యెషయా చెప్తున్నాడు, మన పాపాలు ఎలాగున్నాయి, గాయములు, దెబ్బలు, పచ్చిపుండు. ఇలాంటి పాపలు మనల్ని ఆయన రక్షించాలంటే అంటే ప్రవక్తలు, ధర్మశాస్త్రము దాని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. ఇప్పుడు 22వ వచనంకి వద్దాం. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఇప్పుడు ఆయన బిల్డప్ చేస్తున్నాడు ఈ ఈ ఈ పాపక్షమాపణ, రక్షణ అనేది ఏంటి అని. మనం ఈ స్థితిలో ఉన్నాము. దేవుని నీతికి ఎక్కడ దగ్గరలో లేవు. ధర్మశాస్త్రాన్ని ప్రకారం వెళ్తే మనం అందరూ శిక్ష పడాల్సింది. మనకి ఆ మార్గాన్ని వెళ్ళటం కుదరదు. దేవుడు వేరేగా మార్గం పెట్టాడు. ఆ మార్గం అంటే అలా ఏంటి ఆ మార్గం? అది ఇది ఇక్కడ చాలా కష్టమైన పదం ఒకటి ఉంది ఇక్కడ. విశ్వాస మూలమైనదై అని ఉంది. విశ్వాస మూలమైనదై ఇంగ్లీష్లో ఎలాగుందంటే ఈవెన్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ విచ్ ఈజ్ బై ఫెయిత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని కింగ్ జేమ్స్ వెర్షన్లో ఉంది. చాలా వెర్షన్స్లో ఇప్పుడు దాన్ని ఎట్లా ట్రాన్స్లేట్ చేశారంటే బై ద ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ అని పెట్టారు. కింగ్ జేమ్స్ వెర్షన్లో చాలా కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఉంటుంది. గ్రీకులో ఈ ఫెయిత్కి ఫెయిత్ఫుల్నెస్కి ఒకటే వర్డ్ ఉంది, పిస్టిస్. ఫెయిత్కి ఫెయిత్ఫుల్నెస్కి. ఫెయిత్ అంటే ఏంటి? విశ్వాసము. ఫెయిత్ఫుల్నెస్ అంటే నమ్మకత్వము. ఇక్కడ ద ఫెయిత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే ఏంటి? ఇప్పుడు ట్రాన్స్లేట్ చేసేదాని ప్రకారం అయితే యేసుక్రీస్తునందలి విశ్వాసం అని చెప్పాలి. కానీ ఆ విశ్వాసం తర్వాత మళ్ళీ అదే వెర్స్లో ఆయన మళ్ళీ చెప్తున్నాడు అక్కడ నమ్మువారందరికీ అని ఉంది ఇక్కడ. సో ఈ నమ్మువారందరూ విశ్వాస మూలము, ఈ రెండు ఒకే పదం నుంచి తర్జుమా చేశారు, కానీ కాంటెక్స్ట్ ఆర్ డిఫరెంట్. పిస్టిసే, కానీ ఇక్కడ ఏంటంటే ఫెయిత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే కరెక్ట్ ట్రాన్స్లేషన్ కింగ్ జేమ్స్ వర్షన్లో. దాని అర్థం ఏంటంటే ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువారి నమ్మకత్వము వలన దేవుని నీతి మనకు ఆపాదించబడుతూ ఉంది. యేసుక్రీస్తు వారి నమ్మకత్వం. దేనికి నమ్మకత్వం? తండ్రి చిత్తానికి నమ్మకత్వం. వీళ్ళు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవులు ఎప్పుడో సృష్టింపబడక మునిపే ఈ రక్షణ ఎలాగొచ్చిందంటే వాళ్ళు ముందే చేసుకున్నారు. మన రూపము చొప్పున ఒకరిని సృష్టిస్తాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో భూమి పునాది వేయబడక మునిపే వధింపబడినట్లుండిన దేవుని గొర్రెపిల్ల. అంటే భూమి పునాది వేయబడక మునిపే ఆయన వధింపబడినాడు. ఎట్లా వధింపడినాడు? దేవుని యొక్క ప్రణాళికలో దేవుడు ఒక ప్రణాళిక వేశాడు. మనిషిని మన రూపంలో సృష్టించుకుందాం, ఒక జీవిని మన రూపంలో. ఈజ్ ద క్రౌన్ ఆఫ్ ద క్రియేషన్. దేవుడు అనేకమని సృష్టించాడు, తన రూపంలో దేన్ని సృష్టించాడు? ఒక్క మనిషినే సృష్టించాడు. అందుకే మనం కోతుల నుంచి రాలేదు. కోతులు నాట్ మోరల్ బీయింగ్స్. మోరల్ బీయింగ్స్ అని తెలుసండి. అసలు ఎట్లా చెప్తారో నాకు అర్థం కాదు. మనుషులకి జంతువులకి చాలా తేడా ఉందండి. ఊరికే చూసి చెప్పేది, దానికి బైబిల్ జ్ఞానం అవసరం లేదు. సింపుల్గా చెప్పమంటారా? ఏ జంతువు కూడా వస్త్రాలను చేర్చుకొని కుట్టుకొని వేసుకుంటుందా? ఏ జంతువు కూడా వేసుకోదు. మనుషులే వస్త్రాలని అల్లుకుని కుట్టుకుని ఫ్యాషన్లు కూడా వచ్చి వేసుకుంటారు. ఏ జంతువు వేసుకోదు. ఏ జంతువు కూడా తన ఆహారాన్ని వండుకుని తిందాం. మనుషులు మాత్రమే వండుకుంటారు. బిర్యానీలు అంటారు, పలావులు అంటారు, అదంటే అయ్యేమనవు. అవి న్యాచురల్గా ఏం దొరికితే తినేస్తాయి. మనుషులకి పశువులకి చాలా తేడా ఉంది. దానికి పెద్ద జ్ఞానం అవసరం లే, కొంచెం అబ్జర్వ్ చేస్తే చాలు.
పశువులకి దే ఆర్ నాట్ మోరల్ బీయింగ్స్. వాడికి మంచి చెడుతో పర్లేదు అట్లకి కదండి. ఓ పులి ఓ మేకను తినే సరే ఏంటి మేక చచ్చిపోయింది నా వల్ల అనుకోదు, అనుకుంటుందా? మరుసటి రోజుకి ఇంకో మేక కోసం వస్తుంటుంది. అలా అనుకోదు. మనిషికి మోరల్ బీయింగ్స్, మోరల్ నేచర్ ఉంది. అందుకే మనకి గిల్ట్ కాన్షియన్స్ ఉంటుంది మనుషులకి మాత్రమే, పశువులకు ఉండదు. గిల్ట్ కాన్షియన్స్ తెలుసు కదండి, దోషారోపణ మనసాక్షి. కనుక మనుషులకి పశువులకి సంబంధమే లేదు. అయినా సరే ఈ మేధావులు వచ్చి మనకు చెప్తారు కోతుల నుంచి వచ్చామని. ఎట్లాగండి? హౌ కెన్ వి యాక్సెప్ట్ ఇట్? కనుక ఇక్కడ చెప్పేది ఏంటంటే దేవుడు ప్రణాళిక చేసుకున్నాడు, మొట్టమొదటి మన రూపంలో ఒక సృష్టిద్దాము, వాడికి ఫ్రీడమ్ ఇవ్వాలి, మనకు ఫ్రీడమ్ అన్నట్టు. దేవునికి ఎలాగైతే సావరిన్ ఫ్రీ విల్ ఉందో, సార్వభౌమిక స్వచిత్తం స్వాతంత్రం ఉందో, అలాంటి స్వాతంత్రం మనిషికి కూడా ఇవ్వాలి. మనిషికి ఎప్పుడైతే ఇచ్చాడో యూ విల్ బి హ్యావింగ్ ఎ ఛాన్స్, యూ విల్ హ్యావ్ టు ప్లే విత్ ఛాన్స్ టు డూ ఎయిదర్ గుడ్ ఆర్ సో హీ కెన్ యూస్ మొరాలిటీ ఆర్ అబ్యూస్ మొరాలిటీ. ఆ ఛాన్స్ కూడా ఇస్తుంది దేవుడు, తెలుసు దేవుడికి తెలియదంటే ఏమి. కనుక ఆయన ప్రణాళిక పెట్టాడన్నమాట. సపోజ్ ఏంటి, ఈ మనిషి తనకి ఇచ్చిన స్వచిత్తాన్ని దురుపయోగం చేసి పాప పని చేశాడనుకో, మనం శపించాలని నాశనం చేయాలి కదా. అప్పుడు ఎట్లా అంటే తండ్రి చిత్తంలో ఏంటంటే వానికి ప్రాయశ్చిత్తం చేయాలి. ప్రాయశ్చిత్తం రక్తం చిందించడం ద్వారా చేయాలి. ఎవరు చేస్తారు? నేను. కుమారుడు ఏమన్నాడు? నేను చేస్తాను. అందుచేతనే ఆయన లోకానికి నరుడుగా వచ్చాడు. ఆయనలో పాపం లేదు, ఆయన మాత్రమే ప్రాయశ్చిత్తం చేయగలడు, ఇంకెవ్వరు చేయలేడు. అందుకే ఆయన భూమి పునాది వేయబడక మునిపే వధింపబడిన దేవుని గొర్రెపిల్ల. ఈ రక్షణ ప్రణాళిక ఇప్పుడు వచ్చింది కాదండి, ఆయన ప్రణాళికలు ఎప్పుడూ ఉంది. అందుకే చాలామంది ఏ మనసులు ప్రశ్నిస్తూ ఉంటారు అన్నమాట మమ్మల్ని, ఈ ఏదేం తోటలో ఆ చెట్టు ఎందుకు పెట్టాడండి అక్కడ? పోనీ పెడితే పెట్టాడు, ఏమి తినేస్తుంటే ఆపేయచ్చు కదా వచ్చి. ఆయన ఏమో ఆపడు. ఇక్కడ మనిషికి తన రూపం ఇచ్చాడు. అది తినొద్దని కూడా చెప్పాడు, ఆ తినేదినాన్ని సస్తామని కూడా చెప్పాడు. కనుక అది అలా జరుగుద్దని ఆయనకు తెలుసు ముందే. ఆయన ప్రణాళికతో సిద్ధంగా ఉన్నాడు. ఆ ప్రణాళిక యేసుప్రభువు వారు. ఆల్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ మ్యాన్ ఈజ్ జీసస్ క్రైస్ట్. యేసుప్రభువు వారే ఆయన ప్రణాళిక. అందుకని కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీకి జన్మించినవాడు. గల్తీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నుంచి. అది కాలం సంపూర్ణమైనప్పుడు కుమారుడి లోకానికి వచ్చినవాడు. ఆయన యొక్క నమ్మకత్వము ద్వారా, ఇది ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే 22వ వచనములో యేసు ప్రభువారు తండ్రి చిత్తానికి నమ్మకత్వముగా ఈ లోకానికి ఆయన నరావతారుడిగా జన్మించాడు. ఆయన కన్యకకు జన్మించినవాడు. కన్యకు జన్మించినవాడంటే ఆయన పుట్టుకతో ఆయనకి పాపము లేదు. మిగతా మానవులందరికీ ఉంటుంది. కీర్తన 51వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ఆయనకు ఉండదు. ఆయన పాపం లేనివాడుగా ఈ లోకంలో జన్మించాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో ఎవరైనా నాలో పాపం ఉన్నదని స్థాపించును అని ప్రశ్నించాడు యేసు వారు. ఎవరైనా స్థాపించారా? ఎవ్వరూ స్థాపించలేకపోయారు. ఆయన సిలువ వేసినప్పుడు కూడా వాళ్ళ నా పాపం లేదంటే సిలువ వేశారు. ఏమండి, ఆయన ఇంత పాట కూడా పాడాం కదండి, నా రుణపత్రము మేకుల కొట్టి. అక్కడ రోమియోల యొక్క పద్ధతి ప్రకారం ఎవరైనా ఈ బందిపోటు దొంగల్ని వాళ్ళని పెద్ద పెద్ద దేశద్రోహుల్ని మెయిన్ రోడ్ పక్కన సిలువేసేవాళ్ళు. మెయిన్ రోడ్ పక్కన అందరికీ స్కేరింగ్ రేట్ చేయాలన్నమాట. ఈ పాపం చేస్తే ఈ శిక్ష పడద్దు అన్నట్టు. వాళ్ళకి ఏం చేయాలో జైల్లో తీసుకెళ్ళినప్పుడు జైల్లో ఒక సెల్లో పెట్టి ఆ సెల్లో వాడు చేసిన పాపం ఏంటో అక్కడ తిన్న పేపర్ మీద రాసి అంటిస్తారు అగ్గేటికి. ఆయన సిలువ వేసే రోజు వచ్చినప్పుడు తలుపు తీసి ఆయన బయటికి లాగి వాడికి వాడి మీదే సిలువ పెట్టి అడ్డకర్ర పెట్టి ఆ కాయని తీసి దానికి అంటిస్తారు. వీడు బందిపోడు దొంగ, వీడు నరహంతకుడు, వీడికి ఏదో దేశద్రోహి. యేసుప్రభుకి ఏం పెట్టాలా? ఆయన ఏం దోహం చేయలేదా? తీరా అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగారు పిలాతుని, అయ్యా మీరు ఇంకేం పెట్టాలండి? ఇంకేం లేదు కదండి, ఈయనకేం పెట్టాలా?
ఆయన వెంటనే కాగితం తీసుకుని రాసి ఇచ్చాడు అంట. యేసు ప్రభు, నజరేతు వాడైన యేసు ప్రభు యూదులకు రాజు అని పెట్టాడు. అది నేరమా? అది నేరంగానే కాదు, అది పెట్టారు ఆయన మీద. ఏం పెట్టారు? ఆ మేకులతో ఆయన మేకులు కొట్టినప్పుడు ఏమైంది? ఈ ధర్మశాస్త్రంకి వేరుగా ఉన్న నీతి. ఎందుకంటే ధర్మశాస్త్రంలో అన్నీ మనకి ఎగెన్స్ట్గా ఉన్నాయి. ఇవన్నీ అబద్ధం అంటే బింకములాడవద్దు, అర్హత చేయవద్దు, ఎదుటి వారి మీద గుండెం మోపకూడదు, అవన్నీ మనం చేసేసాం కదండి. 10 కమాండ్మెంట్ల కన్నా మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చదివితే దాన్ని ఇంకా ఎలివేట్ చేశాడు యేసుప్రభు వారు. కానీ దాని ప్రకారము మనం అందరము పాపలు. ఆ రుణపత్రాలన్నీ ఆయన చేతిలో తీసుకున్నాడు, మేకులు కొట్టారు, రక్తం కారింది, ఆ రుణపత్రముల మీద అన్నీ కూడా చెరిగిపోయినాయి. దెర్ ఇస్ నథింగ్ విచ్ స్టాండ్స్ అగెన్స్ట్ అస్ బికాస్ ఆఫ్ ద క్రాస్, ఆయన సిలువను బట్టి. కనుక దీని కొరకు ఆయన ఈజ్ ఫెయిత్ఫుల్. లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఫెయిత్ఫుల్ టు ద విల్ ఆఫ్ ద ఫాదర్. అందుకే గెత్సెమనే తోటలో ఆయన మరణ వేదన అనుభవించాడు. యాక్చువల్గా తర్వాత ఆయన వేదన అనుభవించినట్లేదు. మీరు చదివినట్లయితే యేసుప్రభు వారు మరణ శ్రమలు, మరణము, పునరుద్ధానము ప్రతి సువార్తలో కూడా చెప్పబడింది. కనుక 4 సువార్తలు చదవండి, అది చాలా ఇంపార్టెంట్. ఈ లోకంలో గొప్ప గ్రేట్ ఈవెంట్ ఏదన్నా జరిగింది అంటే ఫస్ట్ గుడ్ ఫ్రైడే జరిగిందే, అది ఒక్కటే గ్రేట్. అంతకు మించి గ్రేట్ ఎక్కడ చరిత్రలో కూడా లేదు, మానవ చరిత్రలో. కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఏమనుందంటే, ఆయన శిలువ రక్తం ద్వారా సంధి చేసి అవి భూలోకమున్నవైనను పరమందున్నవైనను వాటి రెండింటినైనా సంధి చేశాడు. ఈ రికన్సైల్ థింగ్స్ ఆన్ ఎర్త్ టు థింగ్స్ టు హెవెన్. అంటే అర్థం ఏంటి? యేసుప్రభు వారు ఆ సిలువలో చనిపోయిన రోజు ఇట్ వాజ్ ఎ కాస్మిక్ ఈవెంట్. కాస్మిక్ ఈవెంట్ అంటే సృష్టిలోనే గొప్ప సంఘటన జరిగింది ఆ రోజు. పరలోకమందునవి, భూలోకమందునవి జతపరచబడ్డాయి. కనుక అది మర్చిపోవద్దు, మనం అక్కడ ఉన్నాం. కనుక సిలువలో జరిగినప్పుడు చాలా విషయాలు జరిగాయండి. యాంగిల్స్ని చూడాలి, అదంతా సొటీరియాలజీ అంటారు. అక్కడ మన పాపాలు క్షమించబడ్డాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం, కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం ప్రకారం, బై హిస్ బ్లడ్ వీ హ్యావ్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. మనము పాప క్షమాపణ పొందాం. అందుకే మన పాపానికి ప్రాయశ్చిత్తం చేయబడింది. ఈ ప్రాయశ్చిత్తము ఇంకా 5 నిమిషాలే ఉంది. ఈ ప్రాయశ్చిత్తానికి 2 ప్రొపీషియేషన్ అని కొన్ని ఇంగ్లీష్లో వర్స్ 25లో, దాని తెలుగులో కరుణాధారము అని రాయబడి ఉంది. ప్రొపీషియేషన్ అనేది గ్రీక్ పదమైన హైలస్టీరియోన్ అనే పదాన్ని నుంచి తర్జుమా చేశారు. దీనికి 2 పక్కలు ఉంటాయి, 2 సైడ్స్ ఆఫ్ ద కాయిన్. ఒకటి ప్రొపీషియేషన్, ఇంకోటి ఎక్స్పియేషన్. ఎక్స్పియేట్స్ అంటే దట్ ఈస్ ఫర్ సిన్, ఇట్స్ ఎ ప్రైస్ దట్ ఈస్ పెయిడ్ ఫర్ సిన్. పాపము కొరకు చెల్లించబడినటువంటి వెల, క్రయధనం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్పియేషన్. కనుక ఆయన సిలువలో చనిపోయినప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమాయన అన్నాడు. అది గ్రీక్ భాషలో టెట్లెస్టాయ్ అనే పదం నుంచి తర్జుమా చేశారు. అనగా పెయిడ్ ఇన్ ఫుల్. పెయిడ్ ఇన్, దాని అర్థం అది. యాక్చువల్గా మనకి తెలుగులో సమాప్తాలు చాలా వస్తాయండి, ప్రకటన గ్రంథంలో కూడా 2 సార్లు వస్తాయి అట్లీస్ట్ నాకు తెలిసినంత. సమాప్తమైన, ఇట్ ఈస్ డన్ అన్న తెలుగులో సమాప్తమని రాశారు. అన్ని 3 సైడ్లు 3 పదాలు వేరు గ్రీక్లో, అన్నోడు కాదు, ఒక్కోదానికి ఒక అర్థం ఉంటుంది. సరే ఇక్కడ చూద్దాం. టెట్లెస్టాయ్ అంటే పెయిడ్ ఇన్, అంటే యేసుప్రభు వారు అరిశారు అక్కడి నుంచి. పెయిడ్ ఇన్ ఫుల్ అంటే ఇదేంటి? నా పాపపు వెల చెల్లించాడు. ఇప్పుడు నేను ప్రశ్నిస్తా, ఎవరికి చెల్లించాడు? ఎవరికి చెల్లించాడండి? సాతానికి. ఒకటి, అదొక ఆర్గ్యుమెంట్. ఇంకొకటి చెప్పండి. అంటే ఒకటి మనం అనలైజ్ చేద్దాం. దేవుడు ఏమైనా సాతానికి అప్పున్నాడండి? అయితే సాతాని పాపలకి బాసా? సాతానుకి దేవుడు అప్పున్నాడా చెల్లించడానికి?
సాతానుగాడు ఏం చేయలేదండి, సింపుల్గా 3వ అధ్యాయంలో ఏం చేశాడంటే, వాడు దేవుని సంగతి బాగా తెలుసు కాబట్టి ఈ పాపపు నైజం అన్నట్టు ఉంది, దాన్ని స్విచ్ ఆన్ చేసిపోయాడు, మనతో ఆన్ చేయించాడు. ఇంకా తెలుసా మీకు, చెయ్యి పట్టుకుని మనతో స్విచ్ ఆన్ చేయించి ఆయన వెళ్ళిపోయాడు పక్కకి. స్విచ్ ఆన్ చేసింది ఫ్యాన్ తిరిగేస్తుంటుంది, పాప ఫ్యాన్ తిరిగేస్తాం. ఆయన ఎవరికి చెల్లించాడు? దేవుని నీతికి చెల్లించాడు. ద జస్టిస్ సిస్టమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నీతికి ప్రకారము పాపమునకు వచ్చే జీతము అన్నాడు. అది నియమం. ఆ నియమానికి తల వెలను చెల్లించాడు. అది ఎక్స్పియేషన్. ఇప్పుడు కరుణాధారం అంటే హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనములో, ఇది తెలుగులో ఎలా ఉందో, ఇంగ్లీష్లో ఏమో మెర్సీ సీట్ అని ఉంది. తీస్తే చదవండి. కరుణాపీఠము చాలండి. అక్కడ కరుణాపీఠము అని వ్రాయబడి ఉంది కదా. ఆ కరుణాపీఠం అనేది గ్రీకు భాషలో హైలస్టీరియోనే. 3వ అధ్యాయం 25వ వచనములో ప్రొపీషియేషన్ ఇన్ ఇంగ్లీష్లో ఉంది, దానికి తెలుగులో కరుణాధారం అని ఉంది. దానికి కూడా హైలస్టీరియోనే, ఒకటే పదం. అంటే ఏ ప్రదేశంలో అయితే ఆయన మరణముకు సంబంధించిన రక్తం ప్రోక్షణ జరిగిందో అది ఈ ప్రొపీషియేషన్ ఒకటే. దాన్ని ఏమంటారంటే, ప్రొపీషియేషన్ అంటే అది పాపమునకు కాకుండా తండ్రిని తృప్తిపరిచింది. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనం, ఎవరైనా తీస్తే చదవండి. చాలండి. అతడెవరు, తనకెవరు? అలా విడ తీసుకుని ప్రశ్నించుకుని చదివితే అది బాగుంటుంది. అతడు తనకు కలిగిన వేదనను చూచి, అంటే ఇప్పుడు వేదనకు పొందింది ఎవరు? వేదన తృప్తి పొందింది ఒకళ్ళు కాదు. అది యేసు కుమారుడు యొక్క వేదనను చూచి తండ్రి తృప్తి పొందాడు. దిస్ ఈజ్ కాల్డ్ సాటిస్ఫాక్షన్ థియరీ అంటారు థియాలజీలో. సాటిస్ఫాక్షన్, ద ఫాదర్ ఈజ్ సాటిస్ఫైడ్ దట్ సిన్ వాస్ పెయిడ్ ఫర్ కంప్లీట్లీ. అది సాటిస్ఫాక్షన్ థియరీ అంటే. అది ప్రొపీషియేషన్ అంటే. ఎక్స్పియేషన్ ప్రొపీషియేషన్కి తేడా ఉంది. ఒకసారి నేను అది ఆస్ట్రేలియాలోనే ఒక చోట నేను దేవుని వాక్యం చెప్తా ఉంటే, అక్కడ ఒక ఆయన తెల్ల ఆయనకి కొంచెం అటు రెండు సొపీడియాలజీ ఒక యాంగిల్ కాదు, చాలా యాంగిల్స్ ఉంటాయి. ఆయన ఏం తీసుకున్నాడు, గల్తీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం తీసుకొని, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడితే, అది నాట్ ఫర్ సబ్స్టిట్యూట్ కాదు, వీఆర్ విత్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్. కనుక ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ అన్నట్టు, రెండు కరెక్టే. ఫ్రమ్ వాట్ యాంగిల్ యూ లుక్ ఎట్ ద క్రాస్. ఆయన శిక్ష, పాపమునకు వచ్చే శిక్ష విషయములో ఆయన ఈ సబ్స్టిట్యూట్ కింద చూస్తాడు యేసుప్రభువారిని. యేసుప్రభువారు సబ్స్టిట్యూట్, మనకు బదులుగా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా అదే. ఈజ్ ఎ పీనల్ సబ్స్టిట్యూషన్. మరొక తరపు నుంచి అంటే మన పాప శిక్ష గురించేమో అలా చూస్తాడు తండ్రి. నీతిమంతులుగా తీర్చడానికి మట్టుకు మనము సిలువలో ఉన్నట్టే దేవుని దృష్టిలో. ఎక్కడున్నాం మనం? క్రీస్తుతో కూడా. అందుకే కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12 10 11 12 చదవమ్మా. బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడ్డా, ఆయనలోని మృతులలో నుండి నేర్పిన అది ఆయనతో కూడా ఆయనతో కూడా బాప్తిస్మమందు ఆయనతో కూడా మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి. దిస్ ఈస్ ఎ లుక్ ఎట్ ద క్రాస్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ యాంగిల్. నా ఫోనే వస్తుందిలేండి.
అది ఇప్పుడు పలకపడదు. కనుక మనల్ని యేసుప్రభువు వారు చూసినప్పుడు ఆయనతో పాటు మనం సిలువ వేయటం చూస్తాడు. పాపం యొక్క శిక్ష విషయంలో ఆయన ఒక్కడే వెళ్ళాడు సిలువ మీదకి. మనం ఆయన మన కొరకు అంటే మనకు బదులుగా చనిపోయాడు. నీతిమంతులుగా తీర్చడానికి మట్టుకు ఆయనతో కూడా అక్కడ ఉన్నాం. రెండు కరెక్ట్. ఏ యాంగిల్తో అన్ని యాంగిల్స్లో నుంచి దేవుడు మన పాపం విషయమై యేసు ప్రభువు వారి సిలువలో చేసిన కార్యముల ద్వారా మనకు పూర్తిగా విడుదల తయారు చేశాడు. అందుకే మనకు ఇప్పుడు 23వ వచనంలో రోమీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఉంటాయంటే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలే. అంటే 23 ఇంగ్లీష్లో అది కలిసి ఉంది, ఇది వేరేగా ఉంది ఇక్కడ. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. విమోచనము ద్వారా. ఈ విమోచనం అనేది దేనేమంటారు? విడుదల అంటారు. విమోచనం అంటే దేని నుంచో మనకు విడిపించాడు. ఎట్లా విడిపించాడు? ఇక్కడ వేరే పదాలు వాడబడ్డాయి చూడండి. అంటే రక్షణ అనేది ఎన్ని యాంగిల్స్లో నుంచి దేవుడు మనకి ఇచ్చిన వరము మనం తెచ్చుకోవాలి. అందుకే మనం పొద్దున్న చదివాం కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంని, మీరు కృపచేతనే రక్షింపండి, విశ్వాసము ద్వారా రక్షింపబడ్డారు. ఏంటి కృప? ఆ కృప అనేది డైమెన్షన్ మనం పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఇట్ టేక్స్ ఇటర్నిటీ. కానీ ఇప్పుడు ఉన్నంత వరకు మనం నేర్చుకోవాలంటే ఆయన మనల్ని విమోచించాడంటే ఎవరిని విమోచిస్తే అది ఆ రోజుల్లో అర్థమవుతుంది, మనకు అర్థం కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో బానిసలు ఉండేవాళ్ళు, బానిసలు అన్నమాట. వాళ్ళకి ఏ హక్కులు ఉండవు. యజమాని ఏం పని చెప్తే ఆ పని చేయాల్సిందే. ఆ పని చేసిన వాడికి ప్రాణం పోయినా వాడికి ఏముండదు, వాడికి హక్కేం ఉండదు. అటువంటి సిస్టమ్ ఉండేది అప్పుడు. ఇప్పుడు లేదు. కానీ ఆ సిస్టంలోకి వెళ్ళాలి మనం అర్థం చేసుకోవాలంటే. ఆ బానిసలు ఏంటంటే ఇంట్లో ఒకటి పని చేస్తూ ఉంటాడు, ఇక నచ్చలేదు అనుకోండి యజమాని, ఈ బానిస పని చేయట్లేదంటే ఇప్పుడు వాడికి ప్రైస్ ట్యాగ్ కట్టి మార్కెట్లో పెడతాడు. పశువుల సంతలు అవుతాయి కదండి. ఇంతమంది ఇక్కడ ఏది నా చిన్నప్పుడు ఈ గోపాలపట్నంలోనే సింహాసనంలోనే పశువుల సంత అయ్యేది. ఇప్పుడు ఏదోనండి, ఇప్పుడంతా రేషనలైజ్ యానిమల్స్ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. ఆ పశువుల సంతలో పెట్టినట్టు ఈ బానిసల సంతలో పెడతారు. వాడి ప్రైస్ ట్యాగ్ బట్టి పెడితే వేరే యజమాని కొనుక్కోవాలనుకున్నప్పుడు వాడు వస్తాడు, వాడికి వచ్చి చూసుకుంటాడన్నమాట. ఈ నాకు ఇప్పుడు ఒకసారి సేవ్ అవసరం కాబట్టి మార్కెట్కి వెళ్తాను. ఓ రోజు మార్కెట్ ఉంటుంది అక్కడ, వెళ్తాడు, అందరినీ చూస్తాడు. చాలామంది ఉంటారు అక్కడ స్లీవ్స్ అమ్మకానికి పెట్టిన వాళ్ళు అక్కడ పెడతారు. మేడ మీద రేటు పెడతారు. ఆ రేటు వాడి సంగతి చూసుకుంటాడు. బలంగా దాడ్డింగ్ ఉన్నాడా, నా పని చేసి పెడతాడా లేదా అని ఎవడో సెలెక్ట్ చేసుకుని ఆ ప్రైజ్ ఆ ఓనర్కి కడితే వాడు మాస్టర్ మారుతాడు. ఆడు స్లేవ్గానే ఉంటాడు. విల్ గో ఫ్రమ్ వన్ మాస్టర్స్ హౌస్ టు అనదర్ మాస్టర్స్ హౌస్. అంతే. అది బానిస యొక్క జీవితం. బానిస ఫ్రీ అవ్వాలంటే యజమాని ఇష్టం, లేదా ఆ బానిస తరపున ఎవడన్నా వచ్చి వాడు వెల చెల్లించి వాడికి విడిపించాలి. మనము ఈ పాపం అనే మార్కెట్లో అమ్మబడిపోయాం, దాసులుగా ఉన్నాం. అక్కడ మన ప్రైస్ ఎంత ఉంది? ప్రైస్ ఎంతండి చెప్పరేంటి? ఇన్ఫైనైట్. నోబడీ కెన్ ప్రే. కీర్తనలు గ్రంథం 49:8. కీర్తన 49:8. అది ప్రాణ విమోచనము, అది ఎన్నటికీ అంటే అది ఎవరూ తీర్చలేరు. మన యొక్క పాపపు బానిసత్వపు ధర ఎవరు తీర్చగలరు? ఎన్నడూ అంతము కాని విలువ కలిగిన వాడు ఎవడో రావాలా? అన్ ఇన్ఫైనైట్ వాల్యూ పర్సన్. అది యేసు ప్రభువారు మాత్రమే. ఆయన ద్వారా మాత్రమే జరుగుద్ది. ఆయన వచ్చి వెల చెల్లించటం ద్వారా మనకు విమోచనం దొరికింది. ఇది రక్షణలో ఇంకొక యాంగిల్. ఈ విమోచనానికి 3 పదాలు వాడారు బైబిల్లో. అన్ని చోట్ల విమోచనం అని ఉంది తెలుగులో. ఇంగ్లీష్లో అన్ని చోట్ల రిడెంప్షన్ అనే ఉంది. కానీ గ్రీకులో అలా లేదు. గ్రీకులో 3 పదాలు ఉండేదానికి.
ఒకటి ఈజ్ అగరాజో. అగారో అంటే మార్కెట్ అని. అగారో అంటే గ్రీకులో మార్కెట్లోకి వెళ్ళి కొనడం అనేది అగరాజో. ఆయన మార్కెట్లోకి వచ్చి మనల్ని కొన్నాడు. ఏ మార్కెట్? ఈ బానిసల మార్కెట్, పాపపు బానిసల మార్కెట్. అదేది? ఈ లోకమే. ఈ లోకం పాపములో మునిగిపోయి ఉంది. ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకములో మనల్ని కొన్నాడు. ఎట్లా కొన్నాడు? సిలువనెక్కి కొన్నాడు, వెలజల్లించి కొన్నాడు. పుట్టిన కొనలే. మన మీద వెనుంది, అది ఇన్ఫైనైట్. ఆయన చెల్లించిన వెల అది తీరక అలాంటి ప్రైజ్ పెట్టి ఆయన మనం కొన్నాడు. రెండో పదం వాడబడింది ఏంటంటే ఎక్సగరాడ్జో. ఎక్స్ అంటే అవుట్ ఆఫ్, అగరాడ్జో దానికి ఇప్పుడు ఎక్స్ అనేది యాడ్ చేయబడింది. హీ బాట్ అస్ అవుట్ ఆఫ్ ద మార్కెట్. దాన్ని ఇంక సింపుల్గా చెప్పాలంటే హీ ఈజ్ నాట్ ఫర్ రీసేల్ అని పెట్టాడు అన్నమాట. అప్పుడు బానిసలు ఏం చేసేవాళ్ళు? ఊరికి వస్తూ ఉండేవాళ్ళు, పోతుండేవాళ్ళు. ఇక్కడ ఆడికి మళ్ళీ బోర్ కొట్టింది అనుకోండి మాస్టర్కి, మళ్ళీ ఆయన తీసుకొచ్చి మార్కెట్లో పెడతాడు. అక్కడ అయిపోద్ది, ఆడి బోర్ మళ్ళీ పెడతాడు తీసుకొచ్చి. యేసు ప్రభువారు మనల్ని ఉన్నప్పుడు నాట్ ఫర్ రీసేల్ అని పెట్టాడు అంతే. ఐ హ్యావ్ పర్చేస్డ్ హిమ్ వన్స్ ఫర్ ఆల్. ఒక్కసారి బలి అర్పణ అని 10వ అధ్యాయంలో ఎబ్రిల్ రాసిన పత్రికలో ఉంది. 3 సార్లు రిపిటిషన్. ఒక్కసారి ఆయన మనల్ని కొనేసాడు అంతే. అదే అంత విమోచనం అంటే. మళ్ళీ మనం ఆ మార్కెట్లోకి వెళ్ళం. అందుకే నిజంగా రక్షింపబడిన వాడు మళ్ళా నరకంలోకి వెళ్ళి ప్రసక్తే లేదు. వన్స్ సేవ్డ్ హీజ్ ఆల్వేస్ సేవ్డ్. ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఎమోషనల్గా రెస్పాండ్ అవుతుంటారు రక్షింపబడిన, కాదు. దట్స్ ప్రాబ్లం. అంతే డౌట్లు వస్తుంది అని మళ్ళీ కరసలోకి వెళ్ళిపోతామని. కానీ నిజంగా రక్షింపబడిన వాళ్ళు వెళ్ళరు. హీ హెస్ బ్రాట్ అస్ అవుట్ ఆఫ్ ద మార్కెట్. మూడో పదం ఏంటంటే ఇక్కడ వాడబడింది అదే రిడెంప్షన్, విమోచనం అంటే లట్రూ అని పదం వాడారు గ్రీక్లో. దాని అర్థం ఏంటంటే ఫ్రీడమ్. దేవుడు మనకి స్వాతంత్రం ఇచ్చేసాడు. చాలామంది ప్రశ్నలు వేస్తుంటారు అన్నమాట వచ్చి, ఒక్క మనిషి చనిపోతే ప్రపంచంలో బిలియన్లు ఎలా రక్షింపడతారండి అని అంటారు కదండి. ఎందుకంటే 18వ అధ్యాయం హెచ్కేల్ గ్రంథంలో 20వ అధ్యాయంలోనూ తండ్రి పాపానికి కుమారుడు సబ్స్టిట్యూట్ చేయలేడు, కుమారుడు పాపానికి తండ్రి సబ్స్టిట్యూట్ చేయలేడు రాయబడి ఉంది అక్కడ. అంటే ఏంటి? 1% కెనాట్ సబ్స్టిట్యూట్. ఎప్పుడు? అక్కడ కండిషన్ లేదు కానీ అది ఇంప్లాయిడ్. వెన్ బోత్ ఆర్ సిన్నర్స్. అక్కడ బోత్ ఆర్ సిన్నర్స్ గురించి మాట్లాడుతున్నాడు. వెన్ బోత్ ఆర్ సిన్నర్స్ 1% కెనాట్ సబ్స్టిట్యూట్ అదర్ పర్సన్. బట్ ఇఫ్ పెర్హాప్స్ సో ఇట్ హ్యాపెన్స్ ఇఫ్ ద అదర్ పర్సన్ ఇస్ అ హోలీ పర్సన్, కెన్ హీ? ఎస్. ఆయన పరిశుద్ధుడైనప్పుడు వేరే వాళ్ళని సబ్స్టిట్యూట్ చేయగలడు. అందుకనే యేసు ప్రభువారు మానవుడైతేనే కానీ మనల్కి బదులుగా సిలువనెక్కలేడు. రెండవది, యేసు ప్రభువారు దేవుడైతేనే కానీ లోకరక్షకుడు కాలేడు. అందుకే ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. an infinite God became like a finite person, human being. When he offers himself as a sacrifice, gives to that sacrifice an infinite value. అర్థమైందండి? ఏమంత గ్రీక్ లాటిన్లో ఉంది. ఒక అపరిమితమైనటువంటి దేవుడు ఒక పరిమితమైన మానవుడు లాగా వలే ఈ లోకానికి వచ్చి ఆయన తను తానుగా బలి అర్పణగా అర్పించుకుంటే ఆ బలికి అపరిమితమైనటువంటి విలువ కలుగుద్ది. ఆ అపరిమితమైన విలువ ఎలాంటిదంటే ఎంతమందినైనా రక్షించగలదు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద డెత్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎంతమందినైనా రక్షించగలడు. వాట్ ఎ గ్రేట్ థింగ్ ఇట్ ఈస్. గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్. ఆయన అపరిమితుడు. ఆయన చేసే పనులన్నీ అపరిమితంగా ఉన్నాయి. అది ఎంత పాపినైనాను నన్ను రక్షించును పాట ఉంది కదండి, ఆంధ్రప్రదేశ్తో కీర్తన ఉంటుంది. మనం పాడడం అది ఎందుకో, మేము పాడతాం మా చర్చిలో. కనుక ఆయన ఎంత పాపినైనా ఎంతమంది పాపులనైనా
రక్షించగలడు. అందుకే మనకి ఆయన విమోచన అనుగ్రహించాడు. 25వ వచనంలో చూసినట్లయితే, పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమలను ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలని క్రీస్తు యేసు రక్తమునందలి రక్తము అంటే అక్కడ ఆయన మరణము, ఆయన యొక్క బలి కానీ వాడే పదం అది. రక్తం అంటే విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనుపరచ నిమిత్తము తాను నీతిమంతుడను యేసునందు విశ్వాసము గలవానని నీతిమంతునుగా తీర్చువాడునైనట్టుకు ఆయన అలాగూ ఈజ్ ద జస్ట్ అండ్ ద జస్టిఫైయర్ అన్నది ఇంగ్లీష్లో. ఆయన నీతిమంతుడు, ఆయన నీతిమంతులుగా మనల్ని తీర్పు తీస్తాడు. దేన్ని బట్టి? యేసు ప్రభువుని బట్టి. ఆయన యందు మన విశ్వాసం ఉంచాలి. ఆయనైతే తన కార్యాన్ని కంప్లీట్ చేశాడు. ఆయన తన యొక్క నైజమును బట్టి ఆ రక్షణను బలవంతంగా ఎవరి మీద కూడా రుద్దడు. ఆయన ఆహ్వానిస్తాడంతే. ఆహ్వానించినప్పుడు మనం స్వీకరించినట్లయితే, ఆయన రక్షకునిగా స్వీకరించినట్లయితే ఆ బలియాగం యొక్క విలువ మనకు ఆపాదించబడుతుంది. లేనట్లయితే శాపం కిందే ఉంటాం. యేసు ప్రభువారు 2 కొరింథీ 5:21లో ఏ పాపం ఎరుగని వాడు మన కొరకు పాపముగా చేయబడ్డాడు. సిలువలో ఆయన పాపంగా చేయబడ్డాడు. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ప్రకారము ఆయన శాపగ్రాహి ఆయను అని రాయబడి ఉంది. ఇంగ్లీష్లో ఇంకా బాగుంది, హీ హాజ్ బీన్ మేడ్ ఎ కర్స్ ఫర్ అస్. శాపముగా చేయబడ్డాడు మనల్ని శాపం నుంచి విడిపించడానికి. కనుక మనము పాతకు 1 గంట అయింది. ఈ ఆయన చేసిన బలియాగానికి గుర్తులుగా ఈ బల్ల ఏర్పరచబడింది. ఈ బల్ల ఒక నూతన నిబంధన. పాత నిబంధన సీనాయి పర్వతము నిబంధన, అది కండిషనల్ నిబంధన. మీరు అన్నీ చేస్తారంటే మేము చేస్తామన్నారు. వాళ్ళు చేశారా? చేయలేదు. కనుక వాళ్ళ మీద శాపం వచ్చింది. దీనికి ఇది నూతన నిబంధన. యెర్మీయా గ్రంథం 31వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన మన హృదయాన్ని మార్చేస్తాడంట. స్టోనీ హార్ట్ తీసేసి ఫ్లషీ హార్ట్ పెట్టేస్తాడు. మన హృదయం మీద రాసేస్తాడంట. హీల్ మేక్ అస్ ఎ న్యూ క్రియేషన్. ఎవడైనా నువ్వు క్రీస్తుని యందు ఉన్నవాడు అన్నాడలో వాడు నూతన సృష్టి, పాతవి గతించాను. యు ఆర్ బికమ్ న్యూ. అందుకే ఎవరో చెప్తూ ఉంటారు అన్నమాట, నూతన సృష్టి ఎప్పుడు వస్తుందండి? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో కొత్త భూమి పాత ఆకాశం అవి పారిపోయినాయి అంట. ధవళ సింహాసనం తీర్పు, ఆ తీర్పు చూడగానే పారిపోయినాయి అంట. ఎక్కడ చూడలేక ఆ తీర్పు అంత ఘోరమైన తీర్పు అండి అది. యేసు ప్రభువు నువ్వు రక్షకుడిగా అంగీకరించబోతే ఎక్కుంటావు? ధవళ సింహాసనం తీర్పు ఎదురుకుండా ఉంటావు. అది చాలా ఘోరమైన తీర్పు. భూమి ఆకాశమే చూడలేక పారిపోయినాయి. కానీ యేసునందు ఉన్నవాడు అంటే ఒక ఆయన ఇలా చెప్పాడు అన్నమాట, ఇప్పుడు ప్రపంచంలో నూతన సృష్టికి సంబంధించిన ఏజెంట్ ఎవరు ఉన్నారా? ఏమైనా ఉందా? ఇప్పుడు నువ్వు నేనేనండి బాబు, లేరంటారేంటి? ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడలా మరి లేరంటారు. మనం నూతన సృష్టికి చెందిన వాళ్ళము. ఈ సృష్టికి చెందిన వాళ్ళ నుంచి మనల్ని ట్రాన్స్ఫర్ చేసేసాడు. మ్యూటేషన్, ల్యాండ్లో మ్యూటేషన్ ఇస్తారు కదా, అలా మ్యూటేషన్ లాగా నూతన సృష్టికి సంబంధించిన వాళ్ళగా ముద్ర వేసేసాడు. వీళ్ళు నా సొత్తు. కనుకనే మనం ప్రభు జల చేరవచ్చు. ఇక్కడ మన ఆ ప్రాసెస్ యొక్క ఎంబ్లమ్స్ ఉన్నాయి టేబుల్ మీద. ఏంటా ఎంబ్లమ్స్? ఇది మీ కొరకై విరవబడిన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. కనుక ఇంత గొప్ప రక్షణ మనకి ఇచ్చాడు కదండి. హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలా తప్పించుకోలేము. కనుక నిర్లక్ష్యం చేయొద్దండి. ఎవరైనా ఎవరినొకరిద్దరు ఉన్నట్టయితే ఇది గొప్ప రక్షణ. ఈజ్ ఆఫరింగ్ ఇట్ యూ ఫ్రీ. ఏదో మన షాపులు ఇచ్చాడు కదా, ఫ్రీ కాదు, బై 1 get 1 ఫ్రీ అది కాదు. ఇది ఆయన తన ప్రాణమే ఇచ్చాడు. ఆ రక్తం ఏంటిది? మీ కొరకై చిందింపబడిన నూతన నిబంధన రక్తం. కనుక మనం ఆ నూతన సృష్టికి మనం ఎలా మార్చడో దాంట్లో పాలు పొందుతున్నాం. అంటే ఆయన సహవాసంలోకి వస్తున్నాం. విశ్వాసులు ఇక్కడ 3 పనులు చేయాలండి. అది చెప్పేసి మూసేస్తాను. 3 పనులు ఏంటంటే యేసుప్రభువు వారు చెప్పింది 1 కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం నుంచి 29వ వచనం వరకు. మొదటిదిగా ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా ఆయన వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురం చేయాలి. అంటే మన సాక్షులుగా ఉండాలి.
ఉంటున్నామా? అది పరీక్ష చేసుకోవాలి. నేను ఈ వారం సాక్షిగా ఉండినానా? నా వలన ఎవరికైనా యేసుప్రభు వారి గురించి బయటికి వెళ్ళిందా? మూడవదిగా తను తాను పరీక్ష చేసుకోవాలి. 28వ వచనం పరీక్ష చేసుకోవాలి. యూ హావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్స్. ఎందుకు ఎగ్జామిన్ చేసుకోవాలా? పాపం అనేది విశ్వాసులు పాపం చేస్తారండి? ఈ ప్రశ్న అడుగుతాను. చేస్తారా? చేయరా? విశ్వాసులు పాపం చేస్తారా? ఎవరు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతారు అప్పుడప్పుడు మీరు. చెప్పరంటే అవునో కదా చెప్పచ్చు కదా. చేస్తారు. మా ఊర్లో అయితే 200% చేస్తారు మా చర్చలో. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 8-10 వచనాలు చదవండి. మనము పాపం లేదని చెప్పిన ఎడల దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నాం. పాపం ఉంటుంది, ఎందుకంటే ఈ శరీరంలో ఉన్నంత కాలము చేస్తూనే ఉంటాం. అది క్లియర్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఎందుకంటే వచ్చి పరీక్ష చేసుకోవాలి. ఎక్కడైతే మనం తప్పిపోయామో ఆయమన్నాడు మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మనము మన పాపములను అది ఒకటే చేయాల్సింది. మనం ఆ వెరస చదవండి, మిగతా అంత ఏముందో. ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి కడిగి, అది ఆయన పని. మన పని ఏంటి? ఒప్పుకోవడమే. అదే చెయ్యం మనం, అది చేయాలి. ఇప్పుడు పరీక్ష చేసుకొని మనం ఒప్పుకోవాలి. ఆయన ఒప్పుకున్నట్లయితే ఆయన మన పరిశుద్ధులుగా ఎప్పటికప్పుడు. అందుకే ప్రత్యక్ష గుడారం ఒక లేవర్ ఉంటుంది, ఒక గంగాళం. వాళ్ళు స్నానం చేసి రావాలి ప్రీస్టులు, కానీ ఎప్పటికప్పుడు కడుక్కుంటుండాలి. ఎందుకంటే చేతులు కాళ్ళు మట్టి అంటుకుంటే మురికవుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు కడుక్కోవాలి. అలా మనం ఇక్కడ కడుక్కోవాలన్నమాట. దేవుడు తన వాక్యము దీవించును గాక.